చాలామంది క్రైస్తవ పండితులు అభిప్రాయపడుతున్న అభిప్రాయం ఏంటంటే ఆ ఇద్దరు సాక్షులు మరణం లేదు కాబట్టి అసలు మరణించినటువంటి వారు ఎవరు? ఆ ఇద్దరు సాక్షులు ఒకళ్ళు ఏలియా, మరొకళ్ళు మోషే. ఎందుకు ఏలియా మోషేలంటే కొన్ని పోలికలు మీ ముందుంచుతాను, మీకు కూడా వారిద్దరైనటువంటి అభిప్రాయం దృఢపడుతుంది. మొదటిగా ఏలియా గురించి దేవుని లేఖనం ఏం చెప్తున్నట్టు, రోషం కలిగిన దేవుని ప్రవక్తని, మరణం చూడకుండా అగ్ని రథాలతో పరలోక రాజ్యాన్ని కొనుక్కోబడ్డాడని 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. రెండోది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏలియా గురించి ఆకాశం నుంచి అగ్నిని కురిపించారు. మరి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వీరి నోట్లోంచి ఏమొస్తుందట? అగ్ని వస్తుందని దేవుని లేఖనంలో సెలవిస్తుంది. ఆకాశ శక్తిని కదిలించినటువంటి వాడు ఎవరంటే ఏలియా. కాబట్టి ఆకాశం నుంచి అగ్ని కురిపించిన వాడు ఏలియా కాబట్టి ఏలియా వస్తాడనేటువంటి అభిప్రాయం ఉంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆ కర్మెలు పర్వతం మీద ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు ఏలియా. మూడుగా ఆలోచన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాన్ని నిలిపేశాడు. మీరు యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదివితే ఏలియా ప్రార్థించగా, ఏలియా కూడా మనలాంటి స్వభావం మనుషుడే, అతడు ప్రార్థించగా 3.5 సంవత్సరాలు కనీసం వర్షమైనా మంచు అయినా కురవలేదని యాకోబు రాస్తాడు. ఆ తర్వాత 4వ చెప్పాలంటే ఏలియాని ఎందుకు అనుకుంటున్నామంటే 4వదిగా యేసు ప్రభువు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆయన ఆంతరంగిక శిష్యుల్ని రూపాంతర కొండ మీద తీసుకువెళ్ళినప్పుడు ఆ రూపాంతర కొండ మీద యేసు ప్రభువుతో పాటు శిష్యులు చూసింది ఎవరు తెలుసా? మోషే, ఏలియా. అందుని బట్టి ఆ ఇద్దరే మరలా తిరిగి వస్తారని చాలామంది క్రైస్తవ పండితుల అభిప్రాయం.